అమృతలూరు మండల పరిధిలో మూల్పూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేసిన దాతలను స్మరించుకుని విద్యార్థుల శ్రేయస్సు కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమర్తలూరు మండల పరిధి మూల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మైనేని రత్నప్రసాద్ పాల్గొన్నారు. హౌసింగ్ విశ్రాంత డిఈ కొల్లూరు బసవయ్య, ఆవుల ప్రకాశరావుల జ్ఞాపకార్థం ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు స్మారక కమిటీ ఆర్థిక సహకారంతో గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మండల పరిధిలోని 8 పాఠశాలల్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి 3.5 లక్షలు ఖర్చు కాగా అందులో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల నిర్వాహకులు 2,30,000 రూపాయలు, మిగిలిన 1,00,000 తమ మిత్ర బృందం తరపున ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు బాలకృష్ణ, పార్థసారథి, నరసింహరావు, మోవా సత్యనారాయణ, మోర్ల ముసలయ్య, ఇన్ఛార్జి హెచ్ఎం పాతూరి కోటేశ్వరరావు, ఆర్ నాగరాజు, ఉపాధ్యాయుడు జె వేమయ్య తదితరులు పాల్గొన్నారు.